వీడియోలో చూపిస్తున్నవి 2 రకాల చేపలండి. పైవైతే అపోలో ఫిష్‌వి గుడ్లనమాట. సొన అంటారు వాటిల్ని. నాకైతే తెలీదు. కానకడతలు ఒకటి, అపోలో ఫిష్ ఒకటి. అపోలో ఫిష్ అయితే తీసేస్తున్నాను పక్కకి. ఎందుకంటే కానగడతలు ఉన్నాయి కాబట్టి కానగడతలు పులుసు పెట్టుకుందామని చెప్పేసి కానగడతలు ఒకటే తీసాను. ఇక అపోలో ఫిష్ పక్కనైతే పెట్టేశాను. అది కూడా పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను. ముందైతే 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు అయితే కోసుకోండి. పులుసుకి చాలా బాగుంటుందన్నమాట. ముందైతే పచ్చిమిరపకాయలు వేపేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకొని వేపేసుకోండి. వేపుకున్న తర్వాత మూత అయితే పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అయితే పసుపు అండ్ కొంచెం మసాలా అండ్ కొంచెం నేను ధనియాల పొడి వేసాను. మీరు ఏమైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయనివ్వండి పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయిన తర్వాత ముందైతే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో ఆ పులుపులో నానబెట్టుకున్న తర్వాత దాని రసం తీసి కళ్ళలోకి అయితే వేసేసుకోండి. కళ్ళలోకి వేసిన తర్వాత ఒక పొంగు అయితే రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా, చేపలు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెడితే మన చేపల పులుసు ఇది రెడీ. ఇది ఓన్లీ కానకడతల పులుసు అనమాట. ఇప్పుడు అపోలో ఫిష్ పులుసు ఎలాగుంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేనైతే ఒకసారి రెసిపీ ట్రై చేసేయండి. ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు కూడా చాలా బాగా పెడతారు. ముందు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే 10 నిమిషాలు అయితే పులుసు మరబెట్టుకుంటే మనకి ఇలాగ వచ్చేస్తుంది. దగ్గరగా చిక్కగా అయిపోతుంది. అంతే, మన చేపల పులుసు ఈజ్ రెడీ. ఛానల్ మాత్రం